సో గైస్ నేనైతే లొకేషన్ పెట్టుకుని పోయినా అక్కడ హైదరాబాద్ అని ఎక్కడ కూడా మైసూర్ నాకు కనిపించలేదు. ఇక్కడ ఒక మైసూర్ అయితే ఉంది, అది దాని మీద నెంబర్ అయితే లేదు. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ వేర్ ఈజ్ ది హైదరాబాద్ జీరో మైల్ స్టోన్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ వెరీ curious topic. People who stay away from the Hyderabad or people who stay inside the Hyderabad. So today we are heading towards the milestone 0. We tried to reach there by putting the map in the Google map. So I want to make this video in English and also Telugu, mostly in Telugu because most of the people who are not understanding the language, so the video is reaching the people but they don't understand the Telugu language. So because of the reason I'm making this video in English and little bit, not much, but just want to make you understand the purpose of this video. Okay, and today morning, this is Sunday, so happy Sunday everyone. So అదనమాట. సో ఈరోజు అయితే మనం ఈ వీడియో చేస్తున్నాము మైల్ స్టోన్ 0 ఎక్కడ తెలుసుకోవడానికి హైదరాబాద్లో. సో లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇవాళ మనం హైదరాబాద్ అవుట్ సైడ్ నుంచి చూస్తే హైదరాబాద్ లొకేషన్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి హైదరాబాద్ అనేది ఎక్కడో తెలియదు. సో చాలామంది క్యూరియస్ అనమాట. సో దే ఆర్ వెరీ క్యూరియస్ అబౌట్ వెర్ ఈజ్ ది హైదరాబాద్ మైల్ స్టోన్ 0 లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు చూద్దాం మనము. ఇవాళ సండే కాబట్టి అందరికి హ్యాపీ సండే. సో ఈ సండే అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. బాబు ఎక్కడ పోతున్నారు నాయన? సో ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి లొకేషన్ పెడదాము. హైదరాబాద్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో. సో మనకు హైదరాబాద్లో ఆల్మోస్ట్ కొన్ని రూట్స్ తెలుసు, అయినా కూడా మనం చూద్దాం ఇక్కడ మ్యాప్లో పెట్టి ఎక్కడ చూపిస్తుంది హైదరాబాద్ అనేది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హైదరాబాద్ దీని లొకేషన్ ఫిక్స్ చేస్తున్నా, హైదరాబాద్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ది పీపుల్ హూ స్టేయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. సి ఇక్కడ నుంచి హైదరాబాద్ 17 కిలోమీటర్స్ చూపిస్తుంది మనం ఉన్న ప్లేస్ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాము. టైం 7:19 అవుతుంది. మాది కొంచెం సిటీ అవుట్స్కట్ అనమాట. అవుట్స్కట్ మీన్స్ రాజేంద్ర నగర్ ఏరియా. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ చూపిస్తుంది, 22 మినిట్స్. బట్ హైదరాబాద్ చూసి ఎంత పెద్ద ఉందో. సో ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉందంటే హైదరాబాద్ 0 లొకేషన్ ఇన్ ద గూగుల్ మ్యాప్. అంటే వెన్ వీ కన్సిడరింగ్ ద గూగుల్ మ్యాప్ ఇట్ ఈస్ షోయింగ్ 17 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్. సో ఇప్పుడు ఓకే, అదనమాట. ఈరోజు సండే ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏంటి ఏం సంగతి. యాక్చువల్లీ నేను ఈవినింగ్ లైవ్ పెడదాం అనుకుంటున్నా. ఈ వీడియో నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను. సో మార్నింగ్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి కాబట్టి అదనమాట. యాక్చువల్లీ ఈరోజు నేను ఏదేదో ప్లాన్ చేసుకున్నా బట్ ఏది కుదరలేదు. అంటే నేను మామూలుగా టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసిన, బట్ నేను నైట్ నాన్ వెజ్ తిన్నా. సో నాకు ఇంకా డైజెషన్ కాలేదు. ఎందుకని చెప్పేసి నేనే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నా. టైం ఇప్పుడు 7:20 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు నేను. చేద్దామనుకున్నా బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ మేము కొత్త ఏరియా చూపిస్తాం ఇప్పుడు మీకు, ఎందుకంటే నార్మల్గా మనం మైదీపట్నం అంతా చూసిన ఏరియా కదా. సో ఇప్పుడు నేను వేరే లొకేషన్ నుంచి వెళ్తాను. సో ఇది ఆరాంఘర్ అనమాట. ఆరాంఘర్ అండర్ పాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతే మనకి మైదీపట్నం పోతాము. సో మనం పైనుంచి వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్ మ్యాప్లో స్ట్రేట్ కూడా వెళ్ళొచ్చు, బట్ మనం ముందు నుంచి రైట్ వెళ్దాం, ఎందుకంటే కొత్తగా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్దాం మనము. ఈ మళ్ళీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మూమెంట్స్ మిస్ అయిపోతూ ఉంటాము ఈ గోప్రోలో. కాబట్టి నేనైతే ఆన్ చేసే పెట్టిన, తర్వాత కట్ చేసుకోవాలి ఇంకా వీడియో. సిగ్నల్ పడింది. సో ఆరాంఘర్ నుంచి మనం రైడ్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ టువర్డ్స్ బహదూర్పురా, పురాణపుల్, అఫ్జల్గంజ్ ఆ రోడ్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది జూ పార్క్, నెహ్రూ జువాలజికల్ పార్క్. సో ఇదే ఆ రోడ్డు. ఈ బ్రిడ్జ్ అయితే మనకు రీసెంట్గా కన్స్ట్రక్షన్ పూర్తయిందనమాట. రీసెంట్ అంటే మరీ రీసెంట్ కాదు, కొన్ని మంత్స్ అయితే అవుతుంది. బట్ ఇది చాలా లాంగ్ ఉందన్నమాట బ్రిడ్జ్. ఇంకా మధ్యలో వేరే కూడా అటాచ్ చేస్తున్నారు, అంటే లొకేషన్స్ ఇంకా వేరే కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఈ రోడ్కి జాయిన్ చేస్తున్నారు. ఈ పక్కన ఉండి కదా ప్యాచ్ ఆయన ఓవర్టేక్ అంటే
ఏదో రేసింగ్ లాగా ఫీల్ అవుతున్నాడు. నేను పోతా ఉంటే నాకు ఫాస్ట్గా బీచ్ ట్రై చేస్తున్నాను అవసరం అంతా. కొత్త బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది. మేబీ మైదీపట్నం కంటే పెద్దదంటే కాదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మైదీపట్నం ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ మనకి ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. బట్ అది కూడా ఏంటంటే అది ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే అలౌడ్, ఇంకా హెవీ వెహికల్స్ అలౌ చేయరు దానిపైన. ఇది ఏంటంటే నార్మల్ అనమాట, నార్మల్ ఫ్లైఓవర్. నార్మల్ ఫ్లైఓవర్లకు పోలిస్తే మేబీ ఇది లాంగెస్ట్ అనుకుంటా హైదరాబాద్లో. చాలా దూరం ఉంది. సన్లైట్ తాకుతూ ఉంటే హాయిగా ఉందన్నమాట. నార్మల్గా మనకు సన్లైట్ అంటే చూడము, ఇవాళ సన్లైట్ చూసినాం. సో లక్కీ. విటమిన్ డి తీసుకోవాలి మనం ఇప్పుడు. సో ఈ ఫ్లైఓవర్ ఆరాంఘర్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో నెహ్రూ జువాలజికల్ పార్క్, ఇక్కడ దాకా ఉందన్నమాట ఈ ఫ్లైఓవర్. దీని తర్వాత కూడా ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది జూ పార్క్ అట్లా వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ స్టాప్ చేసి ఫ్లైఓవర్ అనుకుంటాను నేను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోతుంది. ఇది పురాణపూల్ దాకా అయిపోతుంది అనమాట ఈ ఫ్లైఓవర్. ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి పురాణపూల్ దగ్గర వరకు. అంతకుముందు ట్రాఫిక్ ఘోరంగా ఉంటుండే ఈ ఫ్లైఓవర్స్ పడకముందు. ఫ్లైఓవర్స్ పడిన తర్వాత కొంచెం బెటరే. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే అక్కడ ముందు ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఒకసారి అయితే మేము ఆల్మోస్ట్ ఒక 20 minutes అట్లా స్టక్ అయిపోయినాం ఈ ట్రాఫిక్ జామ్లో. మోస్ట్లీ అయితే చాలా తగ్గింది ట్రాఫిక్, బట్ ఆయన కూడా స్టిల్ ఇంకా ట్రాఫిక్ ఉంటుంది ఫ్లైఓవర్ చేసినా కూడా. హైదరాబాద్లో అంత పాపులేషన్ పెరిగిపోతుంది చూస్తారు కదా మీరే. అదే సిటీ అవుట్స్కట్గా పోతే ట్రాఫిక్ ఉంటుందో చెప్పండి మీరే. సో అఫ్కోర్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్. అమ్మా చూసి కదా ఎంత ఊతుందో, ఇది చాలా ఊతుంది. బట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, అంటే ఈ మొబైల్ హోల్డర్ వల్ల దీనికి వైబ్రేషన్ డాంపర్ ఉండడం వల్ల మొబైల్ అయితే ప్రాబ్లం కాదు మనకి మోస్ట్లీ. ఎందుకంటే కింద ఒక సస్పెన్షన్ లాగా క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి రబ్బర్ ఉంటుంది అనమాట. ఆ రబ్బర్ వల్ల అయితే ప్రాబ్లం రాదు మనకి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాము, ఎందుకంటే కొంచెం అయిందంటే ట్రాఫిక్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఈ టైంలో మోస్ట్లీ మాదాపూర్ హైటెక్ సిటీ అటు సైడ్ కొంచెం ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అది మొత్తం కంపెనీస్ ఉండే ఏరియా కదా. సో ఇవాళ హాలిడే కాబట్టి చాలామంది ఇంట్లోనే ఉంటారు. ఇది పురాణపూల్ శ్మశానం. దీని పక్కన నుంచే మూసీ నది ఫ్లో అవుతూ ఉంటుంది. మూసీ నది ఎంత పెద్ద రివర్ అంటే ఇది మ్యాన్ మేడ్ అంటారు. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఒకప్పుడు వర్షం పడినప్పుడు 2 years బ్యాక్ అయితే ఎంత ఫ్లో అయింది. కానీ ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అనంతగిరి హిల్స్. ఈ మూసీ నది స్టార్ట్ అయింది అనంతగిరి హిల్స్లో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా పురాణపూల్ దర్వాజా అంటారు దీన్ని. అది ఏం దర్వాజా అనేది నాకు కూడా తెలియదు, దాన్ని మాత్రం దర్వాజా అంటారు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది ఈ మాత్రం అని చెప్తే సిటీ ఎంటర్ అవుతున్నాం మనం మెయిన్లీ. ఇక్కడ హైకోర్టు కానీ మీకు హాస్పిటల్ ఉంటుంది, ఒకటి మెటర్నిటీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది పెద్దది. ఇక్కడ నుంచే వస్తారనమాట. ఇది కంప్లీట్లీ ఓల్డ్ సిటీ అనమాట. ఇది ఓల్డ్ సిటీ కిందకే వస్తుంది. పురాణపూల్ కానీ బహదూర్పుర, ఇంకా అటు సైడ్ నుంచి పోతే హైదర్గూడ వరకు ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ వస్తుంది. ఇంకా పురాణపూల్ నుంచి లోపలికి వెళ్తే కార్వాన్, ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీ అనమాట. చార్మార్ జోన్లోకి వస్తుంది. మొత్తం ఫాగీ ఉంది క్లైమేట్. ఈ పెట్రోల్ బంక్ కొత్త పడ్డది అనుకుంటా, తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ కొత్త పడ్డది. ఇది పోలీస్ మంచిగా అయింది, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల లేవలే పెట్రోల్ బంక్స్, అసలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడెక్కడో ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది పెట్రోల్ బంక్. స్పీడ్ వెళ్తే బెటర్ మనం, ఎందుకంటే మొన్న కూడా అట్లనే వీడియో మొత్తం రికార్డ్ చేసుకుంటా మొత్తం లెంత్ ఎక్కువైపోయింది. అది కట్ చేసి ఎడిటింగ్ చేసే వరకు చాలా టైం పట్టింది నాకు. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, ఇంతకుముందు నాకు చూపించిన దాని ప్రకారం హైదరాబాద్ 0 మైల్స్టోన్ ఇక్కడ అఫ్జులెన్స్ దగ్గర షాప్స్ ఉంటాయి కదా మొత్తం రౌండ్గా, అటు సైడ్ అయితే ఉండనమాట. బట్ ఇది సిటీ కాలేజ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్. ఇది చాలా పెద్ద కాలేజ్ అండ్ చాలా పాత కాలేజ్ కూడా. దీని పక్కనే హైకోర్టు ఉంటుంది, చూపిస్తాం మీకు. ఈ హైకోర్టుని పక్కన మొత్తం చూడండి మూసీ రివరే. ఏమో కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిరు అన్నట్టు విన్నా నేను, కానీ చూద్దాం మరి. చాలా సంవత్సరాల నుంచి డ్యామేజ్. ఇది పక్కన హైకోర్టు. ఈ హైకోర్టుని మూవ్ చేస్తామని అన్నారు టాకు, ఇక్కడ నుంచి మూవ్ చేస్తామని. బట్ మూవ్ చేయకుండానే బెటర్ అని నా ఒపీనియన్, ఎందుకంటే చాలా పాతది ప్లస్ స్టాండర్డ్ ఉంటుంది అనమాట. ఇది తీసేసారు అనుకో వేస్ట్, ఇంకా అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అందరు జడ్జిలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తారు. దాని తర్వాత అది ఒక మ్యూజియం లాగా ఎట్లా పెట్టినా కానీ
అంత మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. ముందుకు వెళ్తే లక్డీకా పూల్, లెఫ్ట్ పోతే అఫ్జల్గంజ్. చాలామంది మధ్యలోకి వస్తూ ఉంటారు కదా, కుక్కను పట్టుకోరు అక్కడ. అయితే చాలామంది మదీనాకు వస్తూ ఉంటారు కదా మదీనా షాపింగ్కి. సో మదీనా రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ నుంచి మదీనా వస్తుంది, అక్కడ నుంచి చార్మినార్ కూడా దగ్గరనే అవుతుంది. అంతా మూసీ రివరే చూడండి. ఇంకా వాటర్ ఫ్లో అయితేనే ఉంది, బట్ అది వాటరా మరి ఏందో కెమికల్ వాటరా లేదా డ్రైనేజ్ వాటర్ అనేది నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే అట్లా చేసే మొత్తం మూసీ రివర్ని ఖరాబ్ చేసేసారు. ప్రతి గవర్నమెంట్ వస్తూ ఉంటుంది, క్లీన్ చేపిస్తూ ఉంటుంది, కానీ ఏది కూడా క్లీన్ చేయించదు. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఒక 100 కోట్లు పెట్టి కంప్లీట్గా ఎవరు మంచి చేపిస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. సో ఇదంతా అబ్జర్వ్ అనమాట. నాకు ఇంతకుముందు నేను ఒకసారి చూసినప్పుడు అయితే ఇక్కడ మైల్ స్టోన్ ఉంది కదా, ఇక్కడైతే 0 మైల్ స్టోన్ చూపించింది. చూద్దాం మనం, ఇక్కడ బండి ఆపడానికి ప్లేస్ లేదు. మనమైతే లొకేషన్ ఎక్కడ చూపించిందో ఆడికైతే పోదాం ముందు. అక్కడ ఒకటి మైల్ స్టోన్ ఉంది, అదైతే అదే అనుకుంటాం 0 అనేది. బట్ తర్వాత మరి లొకేషన్ ఇది గూగుల్లో పెట్టిరా ఏమో తెలియదు. మరి అక్కడైతే 0 అయితే చూపిస్తుంది. ఆడికి పోయిన తర్వాత ముందుకు పోయి మనం మళ్ళీ వద్దాం వెనక్కి. ఉస్మాన్గంజ్ అంటారు దీన్ని, సిద్దంబర్ బజార్, ఉస్మాన్గంజ్. స్టేషనరీ ఐటమ్స్ ఇక్కడనే దొరుకుతాయి అన్నీ. ఇంకా లెఫ్ట్ పోతే బేగం బజార్ ఉంటుంది. స్ట్రైట్ పోవాలి మనం. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. సో ఇది రామకృష్ణ థియేటర్ పక్కన. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే హైదరాబాద్ వస్తుంటారో వాళ్ళకు ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడనే అబిడ్స్ దగ్గరలో బిగ్ బజార్కి ఆపోజిట్లో ఒకటి పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇది చూస్తారు లెఫ్ట్ సైడ్లో, ఇది పెయిడ్ పార్కింగ్, జిహెచ్ఎంసీ పెయిడ్ పార్కింగ్. ఇక్కడ మీరు పార్క్ చేసుకొని వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట. సండే రోజు సండే కాబట్టి ఇక్కడ మొత్తం సండే మార్కెట్ అయితే ఉంటుంది. సెకండ్ హ్యాండ్ టీషర్ట్స్, షర్ట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ నుంచి రైట్ చూపిస్తుంది ముందు నుంచి. సో మనమైతే ఇవాళ హైదరాబాద్కి పోతున్నాం. హైదరాబాద్లో ఉండి హైదరాబాద్కి పోతున్నాం అంటే చూడండి. ఇంకా ఈ గలీలు ఇప్పుడు వాళ్ళకి ఇట్లున్నాయి కదా, ఇదంతా జగదీష్ మార్కెట్. మొబైల్స్ ఉంటాయి కదా, మొబైల్స్ యాక్సెసరీస్, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ, మొబైల్స్కి సంబంధించిన చార్జర్స్, కేబుల్స్, ఇంకా బ్యాక్ కేసెస్ అవన్నీ హోల్సేల్ మార్కెట్ అనమాట. అది ఈరోజు మన టార్గెట్ ఇదే, మన వీడియో కంటెంట్ ఇదే. హైదరాబాద్లో హైదరాబాద్ ఎక్కడ అనేది మన టైటిల్ పెడితే బాగుంటుందా చెప్పండి మీరే. మీరు ఓకే అంటే మార్చేస్తాను నేను టైటిల్, అంటే థంబ్నెయిల్ పైన. సిగ్నల్ పడ్డది వెళ్ళిపోవాలి అమ్మ, మళ్ళీ రెడ్ పడ్డది అంటే మన టైం బొక్క. నాంపల్లి రూట్లో పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తిప్పుకొని అలా వెళ్దాం. అయ్యి ఫ్లైఓవర్ ఎక్కాలా దిగాల, టేక్ ఫ్లైఓవర్ అంటుంది. కింద నుంచి వెళ్తే మన కెఫే బార్ ఒక రెస్టారెంట్ వస్తుంది రైట్ సైడ్లో, ఆడ కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. సో మనం హైదరాబాద్కి రీచ్ కాబోతున్నాం. హైదరాబాద్లో ఉండి హైదరాబాద్కి రీచ్ అవుతున్నాము. ఇంకా జస్ట్ 1 మినిట్లో వెళ్ళిపోతున్నాము. అక్కడ మనకి ఆ మైల్ స్టోన్ ఉంటుందా 0 అనేది చూడాలి. మొన్న అయితే రైడ్ మంచి అనిపించింది నాకైతే. అక్కడ మొత్తము ఆ ఫోర్ట్ దగ్గర పిల్లలు అందరూ మొత్తం వచ్చేసి గుమ్మి గుడిపోయారు మా చుట్టూ అయితే. మా గ్యాంగ్లో బైక్స్, ఇంకా రైడింగ్ గేర్స్, ఈ గోప్రోలు ఇవన్నీ చూసి. సో దిస్ ఈజ్ హైదరాబాద్ 0 లొకేషన్. ఇక్కడ మనం ఇది లిబర్టీ, ఇది రైట్ పోతే మనకి హిమాయత్ నగర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము మైల్ స్టోన్ సెర్చ్ చేద్దాము ఎక్కడుందో. ఇక్కడైతే నాకు ఎక్కడ మైల్ స్టోన్ కనిపిస్తలేదు. మేబీ ఆ రూట్లో అక్కడ సైడ్ ఉందేమో, మరి చూద్దాము. సిగ్నల్ పడది, ఆ సిగ్నల్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అయిపోదాము. లేదంటే ఇక్కడ మైల్ స్టోన్ కనిపించకపోతే మనం రిటర్న్ వెళ్ళిపోయి అబ్జర్వేషన్ దగ్గర అది కనిపించింది కదా మనకి, అక్కడ 0 అని ఉందని నాకు కాన్ఫిడెన్స్. ఇక్కడైతే ఎక్కడ లేదు మైల్ స్టోన్ 0 అని. అరైవింగ్ ఎట్ హైదరాబాద్ అని ఉంది, బట్ ఇక్కడ మైల్ స్టోన్ ఎక్కడ కనిపిస్తలేదు నాకైతే. హిమాయత్ నగర్ అనమాట. ఇక్కడ టీటీడీ బస్ స్టాండ్ ఉంటుంది. సారీ, టీటీడీ మన ఆ టెంపుల్కి సంబంధించిన ప్రసాదాలు పంచుతారు కదా, అది ఇక్కడే అనమాట. సో ఇదే కనిపించే మైల్ స్టోన్ అని నేను అనుకుంటున్నా, బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు హైదరాబాద్ మైల్ స్టోన్ 0. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. నేను ఇంతకుముందు భగవద్గీత అది నేను ఇస్తా అంటే మన ఏమంటారు దాన్ని, గివ్ అవే ఇస్తా అని చెప్పి నేను వీడియో పెట్టిన.
దానికి చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు, అందుకని నేనైతే చేయలేదు అది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నాకు గివ్ అవే పెడతా, మీరు పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. పెద్ద ఏం లేదు నాకు, సబ్స్క్రైబర్స్, లైక్స్ ఇలాంటి చీప్ వాటి కోసం కాదు నేను గివ్ అవే చేసేది. అదొక పర్పస్ ఉంది నాకు. ఒక భగవద్గీత అనేది ఎందుకు అనుకుంటున్నా అనేది అది నా పర్సనల్ ఇంట్రెస్ట్, అంతేగాని ఇంకా ఇలాంటి చీప్ వీడియోస్ అంటే వీడియోస్ రీచ్ అవ్వడానికో లేదంటే ఇంకో దానికో కాదు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి 10 మంది ఇంట్రెస్టెడ్ పీపుల్కి ఇద్దామని అనుకున్నా. బట్ రెస్పాండ్ అయితే చాలా, అసలు ఎవరు రెస్పాండ్ కాలేదు చెప్పాలంటే. వ్యూస్ అయితే పోయినాయి కొంతవరకు, రెస్పాండ్ కాలేదు మోస్ట్లీ. సో గైస్, నేనైతే లొకేషన్ పెట్టుకొని పోయినా, అక్కడ హైదరాబాద్ అనేది ఎక్కడ కూడా మైసూర్ నాకు కనిపించలేదు. బట్ నేను చూసినప్పుడు అయితే అబ్దుల్లా దగ్గర ఒక మైసూర్ అయితే ఉంది, అది దాని మీద నెంబర్ అయితే లేదు, బట్ మైసూర్ అక్కడ పడి ఉంది. సో మొత్తం చెత్త ఉందన్నమాట. చూపిస్తా ఇప్పుడు. నేనైతే ఇదే అనుకుంటున్నా 0 మైల్స్టోన్ ఆఫ్ హైదరాబాద్. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో మనకు లొకేషన్ ప్రకారం చూసుకుంటే హిమాయత్ నగర్లో చూపిస్తుంది, లిబర్టీ దగ్గర. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు, చూస్తారు కదా, ఇదే అనమాట మైల్స్టోన్. దీని నెంబర్ అయితే లేదు, నెంబర్ అయితే పోయింది, చెత్త మొత్తం పడుతుంది అనమాట. అఫ్జల్గంజ్ మనం టర్న్ అవుతూ ఉంటే ఉంటుంది ఇక్కడ, ఇదే మైల్స్టోన్.